ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకము. యోబు గ్రంథము 5వ అధ్యాయము 17వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వచనం యోబు గ్రంథంలో ఎలీఫజు చెప్పిన మాట. యోబు గ్రంథం ప్రారంభంలో యోబు గురించి తెలుసుకుంటాము. అతడు దేవునికి భయపడే నీతిమంతుడైన వ్యక్తి. అయితే దేవుడు అతన్ని పరీక్షించడానికి సాతానుకి అనుమతి ఇచ్చాడు. ఒకే రోజులో యోబు తన ఆస్తి, పిల్లలు, ఆరోగ్యం అన్నీ కోల్పోయాడు. అతని జీవితం క్షణాల్లో పూర్తిగా మారిపోయింది. ఆ బాధ మధ్యలో యోబు దేవునిపై విశ్వాసాన్ని వదలలేదు కానీ తీవ్రంగా బాధపడుతున్నాడు. యోబును ఓదార్చడానికి 3 స్నేహితులు అతని వద్దకు వచ్చారు. వారు మొదట నిశ్శబ్దంగా 7 రోజులు యోబుతో కూర్చున్నారు. తర్వాత ఒక్కొక్కరు మాట్లాడటం ప్రారంభించారు. అలా మాట్లాడుతున్నప్పుడు ఎలీఫజు యోబుతో ఈ మాట చెప్పాడు: దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకము అని. ప్రియులారా, ఎలీఫజు చెప్పిన ఈ మాట సరైనదే, కానీ ఆ సమయంలో యోబుకి ఇది వర్తించదు. ఎందుకంటే యోబు పాపం వల్ల ఆ బాధలు రాలేదు. దేవుడు యోబు యొక్క విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు కాబట్టి వచ్చాయి. ఎలీఫజు మాట యోబుకు వర్తించకపోయినా దేవుడు మనల్ని క్రమశిక్షణలో పెట్టవలసి వచ్చినప్పుడు ఇది మనకు సరిగ్గా సరిపోతుంది. దేవుడు గద్దిస్తే అది కోపంతో కాదు, ప్రేమతో. మన తప్పులను సరిదిద్దే తండ్రిలాగా దేవుడు మనకు దారి చూపుతాడు. గద్దింపు అంటే ఆయన మనల్ని విడిచిపెట్టలేదు, ఆయన మనపై దృష్టి పెడుతున్నాడని అర్థం. దేవుని శిక్ష మనకు పాఠం నేర్పే సాధనం. ఆయన మన జీవితాన్ని క్రమబద్ధం చేస్తాడు. మనలోని గర్వం, పాపం, బలహీనతలను తొలగించడానికి ఆయన కొన్నిసార్లు కష్టాలను అనుమతిస్తాడు. కాబట్టి మనకు కష్టాలు వచ్చినప్పుడు లేదా పరిస్థితులు కఠినంగా ఉన్నప్పుడు దేవునిపై కోపపడకూడదు. దేవుడు అనుమతించిన దాని వెనుక ఉన్న ఆధ్యాత్మిక ఉద్దేశమును అర్థం చేసుకోవాలి. దానిని తృణీకరించడం అంటే దేవుని బోధను విస్మరించడం. కాబట్టి మన ప్రతిస్పందన దేవునిపై విశ్వాసంతో ఉండాలి కానీ తిరుగుబాటుతో కాదు. గద్దింపు ఎప్పుడూ నాశనం చేయదు. దానివల్ల మనం బలమైన వారిగా, పరిణితి చెందిన, విశ్వాసంతో నిండిన వ్యక్తులుగా మారుతాం. దేవుడు కష్టాల ద్వారా మనలోని బలాన్ని వెలికి తీస్తాడు. దేవుడు గద్దించినప్పుడు మనలోని నిజమైన విశ్వాసం బయటపడుతుంది. కష్టాలలో కూడా దేవునిపై మన నమ్మకం నిలబడితే దేవుడు మనల్ని పెద్ద బాధ్యతలకు సిద్ధం చేస్తాడు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: నా కుమారుడా, ప్రభు చేయి శిక్షను తృణీకరించకుము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుణ్ణి దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులనుగా మిమ్మును చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి. వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను గదా. వారు కొద్ది దినముల మట్టుకు తమకిష్టము వచ్చినట్టు మనలను శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును అని. సహోదరి సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును. సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటికంటే దానిని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్టు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. ముందు చెప్పబో సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును, నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. నమ్మినవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు గద్దించు మనుష్యుడు ధన్యుడని, కాబట్టి సర్వశక్తుడవగు నీ శిక్షను తృణీకరించకూడదని మమ్మల్ని క్రమశిక్షణలో పెట్టవలసి వచ్చినప్పుడు మాలోని గర్వం, పాపం, బలహీనతలను తొలగించడానికి నీవు కొన్నిసార్లు కష్టాలను అనుమతిస్తావని, నీవు గద్దించడం అంటే మమ్మల్ని విడిచిపెట్టడం కాదు కానీ నీవు మాపై దృష్టి పెడుతున్నావని అర్థమని తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, నీవు కష్టాల ద్వారా మాలోని బలాన్ని వెలికి తీస్తావు గనుక
నీవు గద్దించినప్పుడు మాలోని నిజమైన విశ్వాసం బయటపడుతుంది గనుక మేము కష్టాలలో కూడా నీపై నమ్మకముంచి మా జీవితాన్ని క్రమబద్ధం చేసుకునే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు గనుక దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును గనుక మేము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైనా యేసు మీద లక్ష్యముంచుతూ ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టుటకు కృపచూపమని, నీకు నమ్మకస్తులుగా మాలోని ప్రతి ఒక్కరిని నీవే నిలవబెట్టమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.